తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో వైసీపీ నేతల తీరుపై జనసేన నాయకుడు రాజారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసలు పాలే లేని చోట నెయ్యి తయారు చేసి అది కల్తీ కాదని బుకాయించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇది దొంగ అని అరిచినట్లుగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వ హయాంలో హిందువుల మనోభావాలతో ఆడుకున్న వారు శ్రీవారి శిక్ష నుంచి తప్పించుకోలేరని, ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. ప్రసాదం పైన అనేక రకాలుగా కల్తీ జరిగిందని 2 సంస్థలు నివేదిక ఇచ్చినప్పటి నుంచి జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం అయిన మా పవన్ కళ్యాణ్ గారు లడ్డు కల్తీ జరిగింది, దీనిపైన లడ్డు విషయంలో పొరపాటు జరిగితే యావత్ భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల మనోభావాలన్నీ దెబ్బతింటాయని అనేక రకాలుగా ఆధారాలు స్వీకరించి కల్తీ జరిగింది అని తెలుసుకున్న తర్వాతే పవన్ కళ్యాణ్ గారు దీక్ష ఏర్పాటు చేసుకొని తిరుమలకి నడిచి వచ్చి స్వామివారిని గత పాలకులు తప్పు చేశారు, క్షమించండి దేవుడా అని చెప్పని దీక్ష చేసి క్షమాపణ చెప్పి కొన్ని సిబిఐకి అటు సిట్కి ఎన్డీఏ కూటమి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అందరూ కలిసి దీని పూర్తిగా విచారణ చేపించాలని చెప్పని తీసుకోవడం జరిగింది.